ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు దర్శనం వెంకటేశ్వర స్వామికి నిత్యార్చన ఎలా జరుగుతుందంటే మొట్టమొదటిగా గొల్ల సన్నిధి అంటే గొల్లవాడు అయినటువంటి వారు ఆయనతోనే తాళాలు తెరవబడతాయి. ఆయన అందరినీ తీసుకెళ్తాడు. పూజారులందరినీ మొత్తం వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి తీసుకొని వచ్చి ఆయనే తాళం తీస్తారు. తర్వాత కౌసల్య సుప్రజాల మా పూర్వాసంధ్య ప్రవర్తని ఉత్తిస్తున్న సేవకుల కర్తవ్యం మంత్రం అంటేనే మొత్తం ప్రారంభమవుతారు. ఆ తర్వాత లోపల పూజలు చేస్తారు. బయట ఉండే భక్తులు కూడా అప్పుడు స్వామివారికి దర్శనం చేయడానికి బయట ఉండే భక్తులంతా కల్పిస్తుంటారు. ఇది బాగా చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఏంటంటున్నామంటే భారతదేశం పూర్వ పద్ధతులు ఇప్పుడు టెక్నాలజీ చూసారు ఎంత తేడా. మనం ఏంటంటే అభివృద్ధి 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 చేస్తున్నాం అంటున్నారు అందరూ రాజకీయ. అసలు ఈ యొక్క ప్రజలు పాడైపోయే టెక్నాలజీ ఎవరు కనుక్కున్నారండి? ఒకవేళ కనుక్కున్నారు అనుకున్నాం. మరి ఇలాగా చెడ్డ ప్రభుత్వంతో చెడు మార్గంలో పోమని చెప్తారా? అసలు ఎవరు కనుక్కోమన్నారు? ఎందుకు బాధపడుతున్నారు? కనుక్కోమన్నది ఎవరు? మీరే కనుక్కున్నారు, మళ్ళీ మీరే బాధపడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది అంటున్నారు. మరి పెరిగిపోతుంది, ఎందుకు పెరిగిపోతుంది? రేడియేషన్ పెరిగిపోతుంది. మరి 8 కోట్ల జనాభా ఉంటే రేడియేషన్ పెరిగిపోదా? ఇదంతా కారణం టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మితిమీరిపోతుంది. ఆ టెక్నాలజీ మితిమీరిపోయే దాని వలన పొల్యూషన్ పెరిగిపోతుంది. పొల్యూషన్ ఎప్పుడు పెరిగిపోతుంది? అనేక రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు చిల్లర నల్లగా ఉన్నట్లున్నాయి. ఏది మెడికల్ షాప్ కదండి. ఇదేది ఒక 300 మీటర్లకు ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ పోతే కొన్ని వేల మంది జనాలు. మన డబ్బంతా అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కదా మనం అక్కడ ముడుపులు ఎలా వేస్తున్నామో ఈ డాక్టర్లకు మనం ముడుపులు వేస్తున్నాం. అలాంటి సిచ్యుయేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ టెక్నాలజీ ఓవర్ అయిపోయింది. ఎప్పుడు ఈ టెక్నాలజీ ఓవర్ అయిపోయిందంటే మన గుర్తులేక మనమే పడిపోతున్నాం. ఏసీలు ఆపేయండి. ఎందుకు ఏసీలు? ఏసీలు లేకపోతే నిద్ర రాదా? ఏసీలు కావాలి. స్మార్ట్ ఫోన్ దూరం పెట్టండి. వాటర్ హీటర్లను కూడా బంద్ చేయండి. గీజర్లు వాడకండి. ప్రెషర్ కుక్కర్లు కూడా వాడకండి. ఎందుకు వాడాలి? కట్టెలు లేదు. ఇంకా మామూలు కుండ పైన చేసుకోవచ్చు కదా. ఒక గ్యాస్ బిల్లు కుండ పైన చేసుకుని ఎంత ఆరోగ్యానికి వచ్చింది. ఇవన్నీ మన అనారోగ్యానికి కాదు. అవునా కాదమ్మా? నిజమా కాదా? నేను చెప్పేది దీంట్లో ఏ తప్పు లేదు. పేపర్ ప్లేట్ ఎందుకు వాడుతున్నారు? పేపర్ ప్లేట్లు అవసరమా? అరిటాకులు లేవా? లేకపోతే మామూలుగా మన ప్లేట్లు లేవా? ఖర్చు ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఉన్నాయి కదా, వాడచ్చు కదా. ఈ పేపర్ ప్లేట్ దాంట్లో ఏం ఎందుకు కలిపి కన్నా కసవాళ్ళు యాడో దుమ్ము ధూళి అన్నీ ఉంటారు దాంట్లో పెట్టుకుంది. ఆ స్పీడ్ అందే బాగా అంటారు. ఆడ ఇటు పెట్టి ఉందా మీరు రోడ్డు కడుక్కుండేవాడు కూడా అది స్పీడ్ అట్లయిపోతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ టెక్నాలజీ అనే దాన్ని నిజంగా వాడకుండా పోవడమే దీనికి రోగాలకి అసలు కారణమైన విషయాన్ని చెప్తున్నాను. చూడండి, మనము ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నీళ్లు తాగితే థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అవునా? అదే కుండ ఉంది కదండి. ఇప్పుడు కూడా కుండలు మంచిగా అమ్ముతున్నాం. ఆ కుండలో పెట్టుకొని నీళ్ళు తాగండి. మేమైతే మా ఇంట్లో కుండలో పెట్టే తాగు, మేము ఫ్రిడ్జ్లో తాగు. ఇది ఎంత ఎలా ఇస్తుంటే మనకు తెలుసు. అదే మనం చిన్నప్పుడు కూడా ఈ కుండలో పెట్టుకున్నాడు. అప్పుడు ఎంత బాగా చల్లగా ఎంత హాయిగా ఉండేవాళ్ళం. మంచిగా తాగేసి ఈ ఫ్రిడ్జ్లో తాగేస్తేనే ఇన్ఫెక్షన్ వస్తుంది. దాంట్లో మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ రాదు. వస్తుందంటే రాదు. పెద్దవాళ్ళకి తెలుసు. అంటే ఇప్పటికి ఒక 60 ఏళ్ళ వయసు వచ్చిన అందరికీ బాగా తెలుసు ఈ విషయాలు. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు 70 ఏళ్ళమ్మా, కాబట్టి తెలుసు అన్నమాట. తర్వాత ఇప్పుడు మనకు ఎప్పుడు వచ్చిందంటే మట్టికుండ కొన్ని లక్షల సంవత్సరాల కిందనే మట్టికుండ కనిపెట్టారు కదా. ఆ మట్టికుండాలని నడిపించి కనిపెట్టారు. అట్లా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆ మట్టికుండ ఈ రోజు కూడా కొన్ని ఎవరైనా తీసాక చాలా మంది వాడుతున్నారు. నాకు తెలిసి ఒక కనీసం అంటే 40% వాడుతున్నారు. మన ఓటోళ్ళు వాడుతున్నాం. అది సైడ్ ఎఫెక్ట్. అదే ఫ్రిడ్జ్లో నువ్వు ఏది పెట్టుకుందని సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. దగ్గు, పరిశ్రమ, తలనొప్పో ఏదో ఖచ్చితంగా రాకుండా మాత్రం ఉండదు.
మద్యపాన నిషేధం అని పనిచేసింది. ఎందుకు కనిపెట్టాలండి? కనిపెట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు తరతరాల నుంచి ఉంది ఈ మత్తు పదార్థాలు వినియోగించడం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే అదే పూర్వకాలం ఏంటంటే ఏమి ఇబ్బందులు లేనటువంటి మద్యం ఉంది. ఏదో తాటికలని ఈతికలని నీరు అవి తాగితే ఏమీ కూడా చెడ్డ జరిగేది కాదు. కాబట్టి ఈరోజు కూడా అవి తాగినా ఇబ్బంది లేదు. ఇవన్నీ ఎందుకు రసాయనాలను కలిపి అనారోగ్యాల పాలు చేస్తున్నాం. అప్పుడు కూడా చాలామంది వాడేవాడు. మనం సుమారుగా చాలామంది తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పడం లేదు. అంటే నేను అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాబట్టి ఈ విధంగా ప్రపంచం ఈ విధంగా ఆ యొక్క పూర్వంకి ఇప్పటికీ తేడాని మీకు చెప్పాను. ఈ తేడా గమనించుకొని మీరందరూ కూడా మసులుకోవాలి. ఇంకా మనం మామూలుగా దేవుని గుడి పోతారు, మనకు తీర్థం ఇస్తారు. ఏం తీర్థం ఇచ్చేసి ఏం చెప్తారు? ఎలా పడుకో తీర్థాన్ని ఎలా పడుకో తీసుకుంటారు. 3 సార్లు తీసుకుంటారు. మరి ఈ 3 సార్లు ఎందుకు తీసుకోవాలి అంటే, ఒకటి ఆరోగ్యానికి సంబంధించిన తీర్థం ఒకటి, రెండోది మనకు ఎప్పుడు మన యొక్క కుటుంబం ఆనందంగా ఉండడానికి, మూడవసారి తీసుకోవడము మనకు పాపాలు రోగాలు ఏమి రాకుండా. అందుకే పక్కగారు చెప్తాడు, వేసే రకాల మృత్యుహరణం మృత్యురోగ నివారణం సర్వపాపకరం శీఘ్రం పాపక్షయ నివారణం అంటాడు. ఎందుకంటాడు? ఆ తీర్థంలో అటువంటి మహా ఘనత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తీర్థం తీసుకోవాలి. మరి తీర్థం తీసుకుంటే ఒక తప్పు చేస్తాము. తీర్థం తీసుకుంటే తలకి ఇలా అది చాలా తప్పండి. అది మహాపాపం. అది ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క స్థానం మన కళ. అందుకు మనం ఏం చేయాలంటే పుచ్చుకోవాలనిపిస్తుంది. అది మామూలు ఆ యొక్క తీర్థాన్ని కావాలంటే నాలుగుతో రాకండి, పర్వాలేదు. నాకేసి మన దగ్గర ఎట్లా ఖర్చీపో ఏదో చీరో ఏదో ఉంటుంది, మనకి కానేసుకుంటాం కదా అనుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వెంట్రుకలకు మాత్రం ఎటువంటి రంగులను దొరకండి. ఇది నా ప్రార్థన. మీరు అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నాను. మీకేం తెలుసులో లేదో ఇందులో మహాను